ఆపరేషన్ బుడమేరును ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అలాగే ఆపరేషన్ బుడమేరు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆపరేషన్ బుడమేరుని వెంటనే అమలు చేయాలని చెప్పి, బుడమేరు వరద ముంపుకు గురై సంవత్సర కాలం గడుస్తున్న ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయకుండా కేవలం ఆన్ పేపర్ పేపర్లపైనే యాక్షన్ లేకుండా ఉన్న పరిస్థితుల్లో రేపు జూన్ 6వ తేదీన నిపుణులు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజా సంఘాల, రైతు సంఘాల బాధ్యులతో ఐలాపురం కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆపరేషన్ బుడమేరు పెద్ద ఎత్తున అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. క్యాబినెట్లో తీర్మానం చేశారు, రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. దరిదాపు విజయవాడ ఎగువ భాగాన 300 ఎకరాలు ఆక్రమణకు గురైందనేటువంటిది ప్రభుత్వ సర్వేలోనే వారు చెప్పారు. ఎగువ భాగాన అలాగే విజయవాడ నగరంలో 10 కిలోమీటర్ల ప్రవహిస్తూ 32 వార్డులు 3551 ఆక్రమణలకు గురైనటువంటిది బుడమేరు తీరం ప్రవాహ దిశ. ఇది ప్రభుత్వ సర్వేలతో సహా ప్రకటించింది. ఆనాటి కలెక్టర్ శ్రీమతి సుజన సర్వేలో ఉన్నటువంటి అంశాలను నేను ప్రస్తావిస్తున్నాను. ప్రభుత్వ సర్వే ఇది. విజయవాడ నుంచి ఎనికేపాడు అండర్ టన్నల్ గుండా చివరకు ఉప్పుటేరులో, కొల్లేరులో సముద్రం కలుస్తుంది గుడివాడ మీదుగా. ఇంత ప్రవాహ దిశ ఆక్రమణకు గురైతే ఆక్రమణపైన దృష్టి సారించకుండా, వారికి ప్రత్యామ్నాయం చూపేటువంటి ఆలోచన చేయకుండా కూడికల తీస్తాము, రక్షణ బాలు నిర్మిస్తామని చెప్పి సాధ్యం కానటువంటి విషయాల్ని ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పడం జరుగుతుంది. అందువల్ల వర్షాకాలం ప్రారంభమైంది ఆల్రెడీ. ఎట్ ప్రజెంట్ నైరుతి ఋతుపవనాల తాకిడితోటి బాంబే లాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ తీవ్రమైనటువంటి వర్షపాతం కురిసి నగరం మునిగిపోయినటువంటి పరిస్థితి. మనకి రానున్న 2-3 రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ జిల్లాలో వర్ష కురుస్తుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి వర్షాకాలం పూర్తి స్థాయిలో రాకముందే ఇవాళ భయోత్పాతం కలుగుతుంది ప్రజలకి. ఇటు ఎగువ భాగాన, ఇటు కొండపల్లి, మైలవరం నుంచి రాయనపాడు, ఏలపురలు ఈ గ్రామాలు, ఇటు విజయవాడ నగరం 32 గ్రామాల ప్రజలు వారం రోజుల పాటు మురికి నీళ్ళతో సహవాసం చేశారు, వరద నీళ్ళతో సహజీవనం చేశారు. అలాగే విజయవాడ దిగువ భాగాన. కాబట్టి ప్రభుత్వ కార్యాచరణ ఏమిటి, యాక్షన్ ఏమిటి అనేటువంటిది శంకుస్థాపన చేశారు. కూడిక లోతు తీస్తారట. కానీ ఆక్రమణ పరిస్థితి ఏంటి? సహజమైనటువంటి బుడమేరు ప్రవాహ దిశ ఏమవుతుంది, ఏమైంది? కాబట్టి ఆ ప్రవాహ దిశ లేకుండా, ప్రవాహ దిశ ఆక్రమణకు గురైతే ఆక్రమణను నిర్మూలించకుండా, వారికి ప్రత్యామ్నాయం చూపకుండా తక్షణమే ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేసేది, గతంలో కూడా వినతి పత్రాలు ఇచ్చాం రాష్ట్ర సిపిఐగా, ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలి. తిరిగి మరల బుడమేరు వరద ముంపు అనేటువంటిది ఈ సంవత్సరంలో రాకూడదనేటువంటిది ఆ పైన యుద్ధ ప్రాతిపదిక పైన చర్యలు తీసుకొని మొక్కుబడిగా శంకుస్థాపనలు పేపర్ల మీద లేదా మీడియాల్లో ప్రజల్ని మోసం చేయటం అనేది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు బుడమేరు నివారణకి? వర్షాకాలం వచ్చింది, ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టే రేపు జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో 6వ తేదీన జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఇప్పుడు సిపిఐ, సిపిఎం అలాగే మంత్రులను కూడా ఇన్వైట్ చేసేటువంటి ఆలోచన ఉన్నది. ఇరిగేషన్ శాఖ మంత్రులను కూడా, రైతు సంఘాల నాయకులు, ఇంజనీర్స్ వీళ్ళందరినీ కూడా వీళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి సిపిఐ ఐక్య ఉద్యమానికి
బుడమేరు ఆపరేషన్ బుడమేరు అమలు చేసేదానికి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పేసి 56వ తేదీన జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.